మార్నింగ్ స్టూడెంట్స్ 7th క్లాస్ వాళ్ళకి మొన్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పాను కదా. ఫస్ట్ 5 చెప్పాను. నెక్స్ట్ కంటిన్యూ చేసే ముందు అవి నోట్సెస్ నాకు హోంవర్క్స్ పంపించట్లేదు. 7th వాళ్ళు బీ కేర్ఫుల్, అటెండెన్స్ పడుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు హోంవర్క్ సెండ్ చేయండి. సిడబ్ల్యూ సపరేట్గా పెట్టండి, హెచ్డబ్ల్యూ సపరేట్గా పెట్టండి. ఓకేనా? కొంతమంది తప్పులు కూడా రాస్తున్నారు. నేను బాక్స్ చేసేది మీకు ఐడెంటిఫికేషన్ కోసం, మీరు బాక్సెస్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ అండర్లైన్ చేసింది అండర్లైన్ చేసుకోండి. జస్ట్ డోంట్ బాక్స్ ఇట్ అండ్ బీ కేర్ఫుల్ అబౌట్ గ్రామర్. గ్రామర్ చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఫస్ట్ ఏం చెప్పుకున్నాము? నౌన్, ప్రొనౌన్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్ ఇవి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ప్రిపోజిషన్. 6th one is preposition. Preposition అంటే ఏంటంటే a preposition is a word which shows the relation between noun and pronoun. Noun and pronoun. Preposition అంటే a preposition is a word which shows the relationship between noun and pronoun. Preposition అనే పదము దేనికి రిలేషన్ చూపిస్తుందంటే నౌన్ కి మరియు ప్రొనౌన్ కి ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. దాన్నే మనం ప్రిపోజిషన్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, a book is on the table. First చూడండి, a book is on the table. ఇందులో నౌన్ ఏంటిది? బుక్, టేబుల్. అవునా? ఈ రెండు నౌన్స్ ఏనా? దీనికి రిలేషన్ ఏం చెప్తుంది? బుక్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నప్పుడు అది ఏం చెప్తుంది? ఏ బుక్ ఈజ్ ద టేబుల్ అంటే సరిపోతుందా? బుక్ టేబుల్ అని అంటే సరిపోతుందా? కాదు కదా. దాని యొక్క రిలేషన్ చెప్తుంది. అది ఏంటి అనే రిలేషన్ చెప్తుంది. ఏ బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఆన్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్. ఓకేనా? ఏ బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్. ఆన్ అనేది ప్రిపోజిషన్. ఇంకో చూడండి, the cat is under the bed. Cat is under the bed. ఇక్కడ నౌన్ ఏంటమ్మా? క్యాట్. బెడ్ అంటే నౌన్. మరి క్యాట్ కి బెడ్ కి ఉన్న సంబంధం ఏంటి? the cat is under the bed. క్యాట్ ఎక్కడ ఉందని చెప్తున్నాడు? అండర్ ద బెడ్ అంటున్నాడు. ఏమంటున్నాడు? అండర్ ద బెడ్ అంటున్నాడు. అప్పుడు ఇక్కడ ప్రిపోజిషన్ అవుతుందమ్మా. క్యాట్ కి బెడ్ కి ఉన్న రిలేషన్ ని చెప్పేదే ప్రిపోజిషన్. ఈ వర్డ్ లో ఉన్న సంబంధం చెప్పేది అండర్. దాన్ని ప్రిపోజిషన్ అని పిలుస్తాము. ఏ ప్రిపోజిషన్
Next, seventh, conjunction. Next, conjunction. The conjunction is a word. The conjunction is a word which joins Sima, the conjunction is a word which joins two words or two groups. The conjunction is a word which joins ఏవైతే రెండు పదాలని కానీ రెండు సెంటెన్సెస్ ని కానీ కలిపేదాన్నే conjunction అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని రాసాను ఇక్కడ. బాయ్స్ ని గర్ల్స్ ని ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ అని రాసానా. బాయ్స్ అండ్ గర్ల్స్ ని కలిపే వర్డ్ ఏంటి? అండ్. అండ్ అనేది ఇక్కడ conjunction. ఇక్కడ చూడండి ఇంకొకటి మామ్ అండ్ డాడ్. మామ్ అండ్ డాడ్ ఈ రెండు వర్డ్స్ ని కలిపే వర్డ్ ఏంటి? అండ్. అండ్ అనే పదాన్ని మనం conjunction అని పిలుస్తాం. హి ఈస్ పూర్ బట్ హానెస్ట్. అతను చాలా పేద కానీ హానెస్ట్ గా ఉంటాడు. బట్ అనేది ఇక్కడ conjunction. He won the match but he didn't attend the party. మ్యాచ్ అయితే గెలిచాడు కానీ పార్టీకి మాత్రం రాలేదంట. ఇక్కడ బట్ అనేది conjunction. ఇది నీట్ గా క్లియర్ గా నోట్స్ లో రాయండి. నెక్స్ట్ దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఓకేనా? నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడే మీకు దీని గురించి నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, నోట్ చేయండి ఫస్ట్. Next, interjection. Next, interjection. Next, eighth, interjection. Interjection అంటే ఏంటి? Interjection is a word. Sorry, an interjection is a word interjection is a word which used for expressions for example alas, oh,
exclamation, etc. ఇలాంటివన్నీ ఎక్స్క్లమేషన్ అంటే ఒక క్వశ్చన్ మార్క్ లాంటిది అనమాట. ఈ సింబల్ ఎక్స్క్లమేషన్ సింబల్ క్వశ్చన్ మార్క్ లాంటిది. ఇప్పుడు ఎవరైనా స్కూల్ లేదు అని అనౌన్స్ చేశారు అనుకోండి, ఐ ఎక్స్క్లైమ్డ్ దట్ there is no school today. ఏమో నాకెవరో చెప్పారు ఇవాళ స్కూల్ లేదని అని నేను అనుకుంటున్నాను అని చెప్పేదాన్ని ఎక్స్క్లమేషన్ అంటారమ్మా. ఓ ఓ అనేది ఎట్లా రాస్తామంటే ఇవాళ మీకు అక్కడ వాన పడుతుందా, ఓ ఇట్స్ రైనింగ్ టుడే, ఓ ఇట్స్ రైనింగ్ టుడే, రైనింగ్ టుడే. అలాస్ అంటే గ్రేట్ అని వస్తుంది మీనింగ్. అలాస్ అంటే గ్రేట్ అని వస్తుంది అమ్మా మీనింగ్. అలాస్ ఈజ్ ఎ బిగ్ ఛాంపియన్ ఇన్ చెస్. లాస్ ఈజ్ ఎ బిగ్ ఛాంపియన్ ఇన్ క్రికెట్ అనొచ్చు, చెస్ అనొచ్చు, వాట్ ఎవర్ ద గేమ్స్, లేకపోతే ఇన్ టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇన్ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ ఏదైనా is big champion in chess. ఏదైతే ఎక్స్ప్రెషన్ మనం చెప్పదలుచుకుంటున్నామో, మనం ఏదైతే వర్డ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నామో వాటిని ఇంటర్జెక్షన్ అని పిలుస్తామన్నా. అలాస్, ఓ, ఎక్స్క్లమేషన్ ఇలాంటివన్నీ వీటి ఇంటర్జెక్షన్ కింద వస్తాయి. ఓకేనా? ఐ ఎక్స్ప్లెయిన్ దట్, ఓ ఇవాళ నేను అనుకుంటున్నాను దాని స్కూల్ లేదా అనేది మనం అడుగుతాం అన్నమాట. ఓ ఇట్స్ రైనింగ్ టుడే, ఇప్పుడు వాన పడుతుందా ఇవాళ, మాకైతే ఇక్కడ వాన పడుతుంది, ఓ ఇట్స్ రైనింగ్ టుడే అని అంటాము. నెక్స్ట్ చూడండి, అలాస్. అలాస్ అంటే గ్రేట్ అని చెప్పాను కదా, అలాస్ ఎంత మంచి ప్లేయర్, ఈజ్ ఎ బిగ్ ఛాంపియన్, ఈజ్ ఎ బిగ్ క్రికెట్. సీమా ఇంటర్జెక్షన్. అండ్ ఇంటర్జెక్షన్ ఈజ్ ఎ వర్డ్ which is used for expression. ఎక్స్ప్రెషన్ కి యూజ్ చేస్తాము. ఓకేనా? ఎక్స్ప్రెషన్ మనం ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, అలాస్, ఓ, ఎక్స్క్లమేషన్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ ఫీలింగ్స్ ని మన సిచ్యువేషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడాన్ని ఇంటర్జెక్షన్ అనేది పిలుస్తాము. ఇవన్నీ ఇంటర్జెక్షన్ ఎక్సెట్రా చాలా వస్తాయి. ప్రస్తుతానికి రాస్తాను. ఐ ఎక్స్ప్లెయిన్ దట్ దేర్ ఈస్ నో స్కూల్ దేర్. నేను అనుకుంటున్నాను ఇవాళ స్కూల్ ఉండకపోవచ్చు అని చెప్పేదాన్ని ఇంటర్జెక్షన్. ఎక్స్ప్లెనేషన్ మార్క్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని చెప్పేదాన్ని ఇంటర్జెక్షన్ అని పిలుస్తాము. ఓ ఇట్స్ రైనింగ్ టుడే, అవునా ఇవాళ వాన పడుతుందా మీకు అక్కడ, మాకు ఇక్కడ చాలా వాన పడుతుంది, ఓ ఇట్స్ రైనింగ్ టుడే అని చెప్పి చెప్తూ ఉంటాం. అలాస్ అంటే గ్రేట్ అనేది వస్తుంది. ఓకేనా? గ్రేట్ అంటే హీస్ ఎ బిగ్ ఛాంపియన్. మన సచిన్, టెండూల్కర్, విరాట్ కోహ్లీ వీళ్ళందరూ ఆడేటప్పుడు హీస్ ఎ బిగ్ ప్లేయర్ రా, హీస్ ఛాంపియన్ రా అని చెప్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు అలాస్ హీస్ ఎ బిగ్ ఛాంపియన్ ఇన్ చెస్, ఇన్ క్రికెట్, ఇన్ క్యారమ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకేనా? ఇవి నీట్గా నోట్స్లో సిడబ్ల్యూకి సపరేట్గా, హెచ్డబ్ల్యూకి సపరేట్గా నోట్స్ పెట్టి 2 times నీట్గా రాసి హెచ్డబ్ల్యూ, సిడబ్ల్యూ కూడా నీట్గా రాయండి, పంపించండి. నాకు ఎవరో 4-5 మాత్రమే పంపిస్తున్నారు. ఇఫ్ నాట్ పంపించకపోతే కనుక అటెండెన్స్ పడదు. రిమెంబర్, నీట్గా రాసి సిడబ్ల్యూ, హెచ్డబ్ల్యూ 2 సెండ్ చేయండి. థ్యాంక్ యూ.